హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి గుడ్ న్యూస్ అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో జరిగినటువంటి సర్వే ప్రక్రియలో ఎవరైతే అధికారులు వచ్చి మీ డీటెయిల్స్ అనేటువంటివి నమోదు చేసుకొని ఉంటారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఫిబ్రవరి నెలలో ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి విడుదల అవబోతున్నాయి. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో నేమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు 2,50,000 రూపాయలైతే వస్తుంది. ఈ 2,50,000 రూపాయలైతే వర్తిస్తుందన్నమాట. అయితే ముఖ్యంగా ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. దీంతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు 2,50,000 రూపాయలైతే వస్తుందని చెప్పాను కదా! కేంద్ర ప్రభుత్వం నుంచి 1,25,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,25,000, మొత్తంగా 2,50,000 రూపాయలనేది ఎన్ని విడతల వారీగా ఎవరెవరికి విడుదల చేస్తారు, ఎలా విడుదల చేస్తారు అనే వివరాల గురించి కూడా మీకు చెప్తాను. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము మనకు ఈ సంవత్సరం ఉగాది పండుగ కానుకగా కొత్తగా మనకు మరొక 5,00,000 ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాలు చేపించే యోచనలైతే ఉందన్నమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాము. రాష్ట్రంలో ఈ యొక్క కొత్త ఇళ్ల స్థలాలకు సంబంధించి, కొత్త ఇళ్ళకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేదైతే చేస్తూ ఉంటాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద గత ఏడాది ఈ 2025 సంవత్సరానికి సంబంధించి నవంబర్, డిసెంబర్ నెలలో ఆవాస్ ప్లస్ కింద ఒక సర్వే అనేది అయితే చేపించడం జరిగింది. సో అప్పుడు అధికారులు నార్మల్‌గా అందరూ అన్ని జిల్లాల్లో అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఓకేనా, వాళ్ళకి ఇంటి స్థలం అనేది సొంత ఇంటి స్థలం ఉందా లేదా? సొంత ఇల్లు ఉందా లేదా? అలాగే వాళ్ళ యొక్క ఆదాయం ఎంత? అండ్ దాంతో పాటుగా వాళ్ళ ఇంట్లో 4 వీలర్స్ ఉన్నాయా లేదా? ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకున్నారు. ఓకేనా? సో, ఆ డీటెయిల్స్ అనేటువంటివి తీసుకున్నాక వెరిఫికేషన్ అనేదైతే చేస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి గ్రామీణ స్థాయిలో వెరిఫికేషన్ అనేదైతే జరుగుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి మండల స్థాయిలోకి డేటా మొత్తం కూడా అప్డేట్ చేస్తారు. ఇక మండల స్థాయిలో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యాక ఆ డేటాను మళ్ళా జిల్లా స్థాయి అధికారులకైతే పంపించడం జరుగుతుందనమాట. ఇలా మీకు వెరిఫికేషన్ ప్రక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకేనా? ఆల్రెడీ మనకు గ్రామీణ స్థాయిలో వెరిఫికేషన్స్ అనేటువంటివి అయితే అయిపోయినాయి. మండల స్థాయిలో కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్‌గా జిల్లా స్థాయికి అయితే వచ్చినాయి. ప్రస్తుతానికి జిల్లా స్థాయిలో అయితే వెరిఫికేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ వెరిఫికేషన్స్ అనేటువంటివి కంప్లీట్ అయ్యాక ఎవరైతే ఎలిజిబుల్ అని అధికారులకు అనిపిస్తారో సో వాళ్ళ నేమ్స్ అన్నిటినీ కూడా ఫైనల్ అర్హుల జాబితాల్లో చేర్చుతారు. ఓకేనా? ఆ అర్హుల జాబితాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందుతుంది. వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అయితే ముఖ్యంగా ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చనమాట. ఓకేనా? అది చెప్తాను మీకు ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలనే విషయం గురించి. సో, ఇది మనకు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. బట్ ఇంకా లిస్ట్‌లో అయ్యేటువంటివి అవైలబుల్‌లోకి రాలేదు. వచ్చాక నేను ఇంకా కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ నుంచి. ఓకేనా? సో, ఇక్కడ ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చాక ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆ బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని. ఓకేనా? ఇక్కడొచ్చేసి మీ బెనిఫిషియరీ ఐడీ అయినా ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేసైనా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు. మాక్సిమం అందరి దగ్గర ఆధార్ నంబర్ ఉంటుంది కాబట్టి ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది లిస్టు. ఓకేనా? సో, దాంట్లో మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఓకేనా? సో, లిస్ట్ రిలీజ్ అయినప్పుడు నేను చెప్తాను. ఒకవేళ మీకు చెక్ చేసుకోవడం రాకపోయినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీ ఆధార్ నంబర్ పెట్టినట్లయితే నేను కూడా చెక్ చేసి మీకు చెప్తాను. నో ప్రాబ్లమ్. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయితే అవుతూ ఉండండి. ఓకేనా? ఇలా ఈ లిస్ట్‌లో పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చండి. ఇక్కడ వరకు ఇది క్లియర్. ఇకపోతే ఈ లిస్ట్‌లో నేమ్ ఉంది. ఇది బాగుంది అక్కడి వరకు. సో,
నేమ్ ఉన్నప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయం అందాలి కదా ఇల్లు కట్టుకోవడానికి. సో, రూ. 2,50,000 అక్షరాల వస్తుంది మీకు. ఆ రూ. 2,50,000 అనేది ఎలా వస్తుంది? ఎన్ని విడతల వారీగా వస్తుంది? ఏం చేస్తూ వస్తుంది? ఆ డీటెయిల్స్ గురించి మీకు తెలియాలి కాబట్టి కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,25,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 1,25,000 అయితే రావటం జరుగుతుంది. ఇక్కడ మనకు 2 వర్గాలుగైతే విభజించున్నారనమాట. మైదాన ప్రాంతాలు అండ్ అలాగే కొండ, గిరిజన ప్రాంతాలు. సో, ఈ 2 కేటగిరీ వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది అమౌంట్స్ అనేటువంటివి. చూద్దాం ఫస్ట్. మొత్తం ఇంటి నిర్మాణం ఫండ్ వచ్చేసి మీకు ఈ పథకం కింద వచ్చేసి రూ. 1,25,000 అనేదైతే వస్తుందనమాట. ఓకేనా? ఫండ్ ఎలా విడుదలవుతుంది? ఎన్ని స్టెప్స్ వైస్‌గా విడుదలవుతుందో చూద్దాం. సాధారణంగా 3-4 విడతల వారీగా అయితే మీకు విడుదల చేస్తారు. పునాది దశ వచ్చేసి రూ. 30,000 అయితే విడుదలవుతుంది. గోడలు ఓకేనా? లింటెల్ స్థాయి వరకు వచ్చేసి రూ. 40,000 ఫండ్ రిలీజ్ అవుతుంది. పైకప్పు పూర్తయ్యే దశగా మిగిలినటువంటి అమౌంట్ అనేది అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ 30, 40, 70,000 అనేదైతే వచ్చింది. దాని తర్వాత అదొక 30,000 నెక్స్ట్ అదొక 25,000 మొత్తంగా రూ. 55,000 ఫైనల్ స్టేజ్ కింద మీకు విడుదల కావడం జరుగుతుంది. ప్రతి దశలో మీకు అమౌంట్ వచ్చేసి ఎలా రిలీజ్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాతనే మీకు డబ్బులనేది నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌కి రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా బేస్ మట్టం లెవెల్ వరకు కంప్లీట్ చేసుకున్నారు. ఆ కంప్లీట్ చేసుకున్న జియో ట్యాగ్ చేసినటువంటి ఫోటోలు తీసి అప్లోడ్ చేసిన తర్వాతనే మీకు ఫండ్ అనేది రిలీజ్ కావడం జరుగుతుందండి. ఓకేనా? ఇక కొండ, గిరిజన ప్రాంతాల వరకు వచ్చేసి మొత్తంగా ఇంటి నిర్మాణం ఫండ్ వచ్చేసి రూ. 1,30,000 అయితే వస్తుందండి. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి. ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదు ఇది. కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తూ ఉన్నాను. ఓకేనా? ఎక్కువ ఫండ్ అనేది ఎందుకు ఇస్తున్నారంటే కొండ ప్రాంతాల్లో సామాగ్రి ఖర్చు ఎక్కువగా ఉంటుందని, రవాణా కష్టం అనేది ఉంటుందని, కూలీ ఖర్చు కూడా అధికంగా ఉంటుందని వాళ్ళకి కొంచెం ఎక్స్‌ట్రాగా అయితే ఇస్తూ ఉన్నారు. అందువల్ల మనకు ఒక 15,000 అయితే ఎక్స్‌ట్రాగా అయితే ఇస్తూ ఉన్నారు వీళ్ళకి. అండ్ దీంతో పాటుగా అదనంగా మీకు మరుగుదొడ్లకు సంబంధించి కూడా ఫండ్ అనేది అయితే వస్తుందండి. ఇది స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి రూ. 12,000 అయితే వస్తుంది మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి. ఇది కూడా మీరు నిర్మించుకున్నాక జియో ట్యాగింగ్ చేసి ఫోటోలు పెట్టుకున్నాకే అమౌంట్ అనేది మీ డైరెక్ట్‌గా మీ బ్యాంక్ ఖాతాలకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, ఇలా విడతల వారీగా మీకు అమౌంట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది సెపరేట్. అది ఒక 1,25,000 అయితే వస్తుందన్నమాట. ఓకేనా? అటు ఇటుగా మొత్తంగా 2,56,000 దాకా అయితే రావటం జరుగుతుంది ఇంటి నిర్మాణానికి సంబంధించి డబ్బులనేది. నేను మీకు డీటెయిల్స్ అనేటువంటివి క్లారిటీగా అందాక ఇంకా కూడా ముందు ముందు రోజుల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా డెప్త్‌గా అయితే అందజేస్తాను. ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకునేసి మరొక వైపు వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఏపీ ప్రజలందరికీ కూడా ఉగాది కానుకగా మరొక 5,00,000 గృహప్రవేశాలు చేపించబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశాలు అనేటువంటివి చేపిస్తారనమాట. సో, రీసెంట్‌గా మనకిప్పుడు డిసెంబర్ నెలలోనో, నవంబర్ మంత్‌లోనో 3,00,000 ఇళ్ళకి సంబంధించి గృహప్రవేశాలు చేపిచ్చారు. సో, అలాగా ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్మాణం పూర్తయినటువంటి ఇళ్ళన్నిటికీ కూడా గృహప్రవేశాలు చేపిస్తామని అయితే చెప్తూ ఉన్నారండి. ఓకేనా? ఇక దీనికి సంబంధించి కూడా అప్డేట్ అనేది ముందు ముందు రోజుల్లో అందుతుంది. ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే ఈ సొంత ఇళ్ళకు సంబంధించి, ఇంటి స్థలాలకు సంబంధించి అప్డేట్స్ అనేటువంటివి అందుతూ ఉంటాయి. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.